శ్రీనివాస్ గారు. రోహిత్ గారు. శ్రీనివాస్ గారు, అవునండి, ఆర్టీవీ లైవ్లో ఉన్నారు. ఇప్పుడు లైవ్లో మాట్లాడుతున్నారు మీరు. నేను ఇప్పుడు లైవ్ చూస్తున్నాను సార్. ఓకే, అవసరమైతే నేను కొన్ని పాయింట్స్ చెప్తామని. చెప్పండి. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి, వినిపిస్తుంది. ఇద్దరు అడ్వకేట్స్ కూడా అక్కడ ఉన్నారు. మీరు, మా బ్రదర్ శ్రీధర్ కూడా ఉన్నారు. నా తరఫున ఆయన ఎంతవరకు మాట్లాడారు. నేను అక్కడ వాణి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ గారికి, అలాగే మరో అడ్వకేట్ గారు పెద్దలు ఉన్నారు. ఓకే, నేను తెలియజేసేది ఏంటంటే, నాకు ఒక 20 కోట్ల పైచీలకు విలువ చేసేటటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది సార్. ఓకే, అది 2006వ సంవత్సరంలో ప్రారంభించాను. ఓకే, అది నా స్వార్జితం. ఓకే, అది దువ్వాడవాణికి రాపిస్తున్నాను. ఓకే, సారీ ఫర్ ద కరెక్షన్. ఆ ఆస్తి ఆల్రెడీ ఎన్నికలకి 25 రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేశాం. ఓకే, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కావాలంటే ఇప్పుడు మీకు వాట్సాప్ లో పంపిస్తాను. వాణి పేరు మీద రిజిస్టర్ చేసేసారు. వాణి పేరంటే హైందవి, నవీన, ఇద్దరు పిల్లల పేరు. ఓకే, అలాగే వాణి పేరున కొంత భాగం చేశాను. అది 3 భాగాలు చేసేది సార్. ఒక భాగం వాణి పేరున, ఒక భాగం హైందవి పేరున, ఒక భాగం నవీన పేరున. ఓకే, ముగ్గురు పేరున కూడా చేసేసాను సార్. ఓకే, కాకపోతే ఆ రిజిస్ట్రేషన్ లో ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ మీరు వచ్చి సంతకం పెట్టాలి అని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఓకే, తప్పకుండా వెళతాను, సంతకం పెడతాను. ఓకే, నెక్స్ట్ దానిపైన ఉన్న జిఎస్టీలు గానీ ఇంకేమైనా గానీ ఉంటే అవి కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఇట్స్ మై డ్యూటీ. ఓకే. నెంబర్ 2, ఏదైతే ఇప్పుడు సెకండ్ బిల్డింగ్ ఉందో అది ఒక 6 కోట్ల రూపాయలతో కట్టినటువంటి బిల్డింగ్. ఓకే, ఆ బిల్డింగ్ లో నేను కూడా ఉండేవాడిని గత 2 ఏళ్ల క్రితం వరకు. ఓకే, 2 ఏళ్ల క్రితం నా దీవాణి తనకు టికెట్ పొందిన తర్వాత నాకు తాళం వేసేసి ఇంటికి రానివ్వకుండా చేసిన పరిస్థితుల్లో నేను లాడ్జిల్లోను కారులోనే మాట్లాడుతూ కాలం గడిపాను. ఒక వారం 10 రోజులు. తర్వాత మా అమ్మగారి పిలిస్తే మా అమ్మగారి దగ్గర 1 ఇయర్ ఉన్నాను సార్. ఓకే, ఉన్న తర్వాత ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నటువంటి స్థలం పార్వతీశం గారి దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఓకే, దానికి ఆ స్థలానికి సంబంధించి నేను, నా తమ్ముడు శ్రీధర్ కలిసి ఆ షేర్ కొంత డబ్బులు ఇవ్వాల్సిన దానిలో ఆయనకి ఇవ్వాలని అనుకున్నాం. ఆ చెక్స్ ప్రకారం మేము ఆ డబ్బులు ఆయనకి ఇవ్వాలి. ఇది వాస్తవం. ఆయన ఎలిగేషన్ అది డాక్యుమెంట్ లో రాశారా లేదా అని అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ నేను ఇవ్వాలి. కొన్నవాడిగా నేను చెబుతున్నా. అది నా సంతకాలే చూసుకోండి. ఆ చెక్స్, ఆ డేట్స్ కూడా చూసుకోండి సార్. ఆయన ఇవ్వాలి, ఆయన దగ్గర చూసుకోండి. నెంబర్ 2, అది ఏదైతే నేను ఇప్పుడు ఈ స్థలం ఎక్వైర్ చేసి ఇప్పుడు ఉన్నానో ఆ కన్స్ట్రక్షన్ లో కొన్ని అప్పులు చేసి కట్టాను. ఓకే, అది మా తమ్ముడు శ్రీధర్ చెప్పలేకపోతున్నాడు. అన్నయ్యకి ఇచ్చిన డబ్బులు ఎలా చెబుతామని మొహమాట పడుతున్నాడేమో గాని ఆయన నాకు పంపించాడు. నాకు ఎలక్షన్ లో ఏ రకంగా అయితే ఖర్చు పెట్టి నాకు ఎన్నికల నిర్వహణలో భాగస్వామి అయినటువంటి మాదిరి కూడా కొంత నాకు సహకరించారు. మొత్తానికి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా పూర్తి కాల. అవును, ఒకే ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లో నేను ఉంటున్నాను. అయితే ఏదైతే 6 కోట్ల రూపాయలు పెట్టి కట్టించినటువంటి ఇల్లు, 2వ పాయింట్ కింద ఉన్నటువంటి ఇల్లుందో ఆ ఇంటికి తాళం వేసి నాకు రానివ్వకుండా చేసిన తర్వాత ఈ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది సార్. ఓకే, అది ఈ పరిస్థితుల్లో ఎలా ఉండగా 3వ పాయింట్ ఏంటంటే పిల్లల చదువులకు సంబంధించి ఒక పాయింట్ అడిగారు. పిల్లల చదువులకు సంబంధించి వాణి అడగటము, నేను సమాధానం చెప్పడం అది చాలా అసభ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది. పిల్లల బాధ్యత నాదే. పెద్ద పాపకి అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేశాను, డాక్టర్ ని చేయించాను. రెండో పాప కూడా మెడిసిన్ కంప్లీట్ అయింది. ఆ పాపకు కూడా బ్రహ్మాండంగా మ్యారేజ్ చేయాలి. చేస్తాను, పీజీ చేస్తానంటే పీజీ కూడా చేయించాలి. ఓకే, 3వ డిమాండ్ 100% క్లియరెన్స్. అది నేను చేసుకుంటాను, అది నా బాధ్యత తండ్రిగా. ఓకే. ఇక 4వ పాయింట్ ఏంటంటే, 4వ పాయింట్ డివర్స్ కి సంబంధించి చెప్పారు సార్. సరే, అది కోర్టులో తేలుతుందా లేకపోతే మ్యూచువల్ గా తేలుతుందా అన్నది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎలా తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళ ఇష్టం బట్టి ఉంటది. వాణి గారు లాయర్ కూడా నేను ఈ విషయం చెప్తున్నాను. 5వ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఇల్లు ఉంది సార్. ఈ ఇంటి పైన నేను ఎంతైతే పార్వతీశం గారికి ఇవ్వాలో, మా తమ్ముడు శ్రీధర్కి ఇవ్వాలో, మాధురికి ఇవ్వాలో ఇవ్వాల్సిన డబ్బు లెక్క తెచ్చి వాళ్ళకి ఇచ్చినాక ఈ ఇల్లు నాకు స్వంతం అవుతుంది. రిజిస్ట్రేషన్ అయితే నా పేరున ఉండొచ్చు. ఇది స్వార్జితంగా
డాక్యుమెంట్ ప్రకారం మీ దృష్టిలో, లాయర్స్ దృష్టిలో, న్యాయస్థానం దృష్టిలో నా పేరును ఉండొచ్చు. కానీ దాని పేరున కొంత అప్పు ఉంది, అప్పు తీర్చాలి. నెంబర్ 1. అప్పు తీర్చిన తర్వాత నేను ఎందుకంటే ఈ ఇల్లు నేను వ్రాయలేను 5వ పాయింట్ దగ్గర వచ్చి ఆగిపోయింది అని అందరూ చర్చనీయాంశానికి కారణమవుతున్నటువంటి విషయం ఏంటంటే సార్, నేను ఇక్కడి నుంచి నా తదనంతరం నా జీవితంలో నేను కొనసాగాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ఇల్లు అంటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ₹1 కోటి విలువైనటువంటి ఆస్తికే బ్యాంకు వాళ్ళు నాకు 50 లక్షల రూపాయలు లోన్ ఇస్తారు. ఓకే. ఆ 50 లక్షల రూపాయల లోనుతో ఢిల్లీ డబ్బులు కూడా లేకుండా మిగిలిపోతున్నటువంటి నేను ఏదైనా వ్యాపారం చేసి పాపకి పీజీ చదివించాలి, పెళ్లి చేయాలి. అంతేకాకుండా నా జీవితం ఉండాలి, నా రాజకీయ జీవితం కూడా ముందుకు నడవాలి. బ్రతుకున్నంత కాలం, ఈ బ్రతుకున్నంత కాలం నేను ఇప్పుడు ఎవరికైనా వీలునా ఎన్ని ఆస్తులు రాసిన తర్వాత సుమారు 30 కోట్ల రమారమి 30 కోట్ల వరకు విలువైన ఆస్తులు రాసిన తర్వాత, అది కాక ఈ మధ్యలో ఒక 14-15 నెలల కాలంలో ఈ గొడవ వస్తున్నటువంటి కాలం నుంచి 1,18,00,000 రూపాయలు ఆన్ రికార్డ్ ట్రాన్స్ఫర్ చేశాను వాళ్ళ ఖర్చుల కోసం. ఓకే. అంతేకాక మరొక 18 లక్షల వరకు కూడా ఇచ్చాను, అంటే 1,40,00,000 ఇంతవరకు ఇవ్వటం జరిగింది. నేనేమంటానంటే అసలైన పాయింట్, ఫైనల్ పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ వీలునామా గాని లేకపోతే సెటిల్మెంట్ డీడ్ లో గాని రాశాను అనుకోండి, నేను వ్యాపార పరంగా ఏదైనా చెయ్యాలి అనుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి ఏదైనా వ్యాపారం నేను చేసి తీరాలి, లేకపోతే ఈ పనులన్నీ నేను చేయలేను. నా దైనందిన జీవితానికి కూడా నష్టం జరుగుతుంది.